సైబర్ సురక్ష మీ రక్షణ మీ బాధ్యత అనే స్లోగన్తో సైబర్ నేరాల నివారణకు అనంతపురం జిల్లా పోలీసులు సరికొత్త కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే సైబర్ నేరాలపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించడమే కాకుండా తాజాగా అన్ని వర్గాల ప్రజల వద్దకు వెళ్లే విధంగా ప్రణాళిక చేస్తున్నారు. ఇందుకోసం 3 మొబైల్ డిజిటల్ వాహనాల ద్వారా అన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా 70 ఆటల ద్వారా ఆడియో మెసేజ్తో ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. నిరక్షరాస్యుల నుండి ఉన్నత చదువులు చదువుకున్న వారి వరకు అందరికీ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగే విధంగా ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆటోలను ఇవాళ జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఎస్పీ జగదీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలు ఇటీవల పెరిగిపోయాయని, వీటి పట్ల అవగాహనతో ఉంటే పూర్తి స్థాయిలో వీటిని నివారించవచ్చన్నారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే 1930కి కాల్ చేయాలని లేదా సైబర్ సురక్షకు కంప్లైంట్ చేయాలని ఆయన సూచించారు. సైబర్ సురక్ష మన భద్రత మన బాధ్యత అని చెప్పి ఒక ప్రోగ్రాం అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఒక సైబర్ సేఫ్ అనంతపురం క్రియేట్ చేయాలనే ఇంటెన్షన్తో పాటు ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతుండడం వల్ల దాన్ని మల్టిపుల్ వేస్లో మనము అవాయిడ్ చేయొచ్చు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్గా చూసినట్టయితే సైబర్ నేరాల పట్ల అవగాహన అనేది ఇంపార్టెంట్. సో ఆల్ సొసైటీలో ఉన్న ఆల్ సెక్టర్స్ని మనము దృష్టిలో ఉంచుకొని ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ అందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒకటి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసినట్టు ఒక 3 డిజిటల్ వ్యాన్స్ని మనం లాంచ్ చేయడం జరిగింది. అవి ఆల్రెడీ టూర్ చేయడం స్టార్ట్ చేశాయి. ఆ 2 డేస్లో దాదాపు మంది ఆడియన్స్ని కూడా రీచ్ అవుట్ అవ్వడం జరిగింది. దీంతో పాటుగా అందరూ వచ్చి ఆ వీడియో కంటెంట్ చూడలేరు కాబట్టి మనము జిల్లా మొత్తానికి ఈరోజు ఆడియో ప్రీ రికార్డెడ్ ఆడియోతో ఆటోస్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో 70 ఆటోస్ జిల్లా మొత్తానికి 70 ఆటోస్ ఈరోజు లాంచ్ అవుతున్నాయి. సో దాంట్లో టౌన్ సంబంధించి 16 ఆటోల్ని మనము ఇక్కడి నుంచి లాంచ్ చేస్తున్నాము. దీంట్లో సైబర్ నేరాల పట్ల మనం ఎలాగా జాగ్రత్తగా ఉండాలి, మనం తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటేంటి, దానికి సంబంధించి ఒక ఆడియో మనం రికార్డ్ చేసి ప్లే చేయడం జరుగుతుంది. సో జనాలు ఇంట్లో ఉన్నప్పుడు వేరే పనులు చేసుకుంటున్నప్పుడు కూడా ఈ ఆడియోని వింటూ చదువుకున్న వాళ్ళు అందరికీ అర్థమయ్యేటట్టు దీన్ని రెడీ చేయడం జరిగింది. సో మిగతా క్రైమ్కి పోలిస్తే మనకు సైబర్ నేరాల్లో చాలా అమౌంట్ ప్రాపర్టీ అనేది చాలా ఎక్కువ ఎత్తున ప్రజలు కోల్పోతారు. సో ఒకటి అవేర్నెస్ అయితే, రెండోది దురాశ. సో ఎక్కడ కూడా మనకు డబ్బు ఫ్రీగా రాదు. ఏదైనా సైబర్ నేరానికి పాల్పడిన వెంటనే 1930కి డయల్ చేయడం ఉండొచ్చు, లేదా ఎన్సీఆర్పీ పోర్టల్లో cybercrime.gov.in రిపోర్ట్ చేసుకోవడం ఉండొచ్చు. ఇది ఒక పార్ట్ అయితే, అసలు మనము ఆ సైబర్ నేరానికి ఒక విక్టిమ్ కాకుండా ఎలాగ ఉండాలి అనే దానికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ మనం లాంచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.